ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్లడ్ థిన్నర్స్ అని మనం వినే ఉంటాం. అంటే బ్లడ్ పల్చగా ఉండడానికి ఏం చేయాలి, అంటే బ్లడ్ చిక్కగా కాకుండా పల్చగా ఉండడానికి ఏం చేయాలి. మీరు ఈ మధ్య చాలామందిని చూసే ఉంటారు. ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళైనా సరే, ఒకసారి పెరాలసిస్ లాంటి అటాక్ వచ్చిన వాళ్ళైనా సరే, అంటే లైట్గా పెరాలసిస్ లాంటి అటాక్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ కానీ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ థిన్నర్స్ వాడతారు. వాటిల్లో ఏంటి ఎక్కువ, ఈ ఆస్పిరిన్, ఈ కోస్పిరిన్ అనేది, క్లోపిడ్రోజెల్, క్లోపిడ్ అనే ట్యాబ్లెట్, ఈ రెండు కాంబినేషన్ కూడా దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఆస్పిరిన్ 75 mg 150 mg, అదే ఈ కోస్పిరిన్, క్లోపిడ్ ఆర్ క్లోపిడ్రోజెల్ 75 mg 150 mg. ఆస్పిరిన్ ప్లస్ క్లోపిడ్రోజెల్ కాంబినేషన్ కూడా దొరుకుతుంది. ఒకటి ఇది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. చాలామంది అంటే ఒకసారి లైట్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ ఈ రెండు మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం మెడిసిన్స్ గురించి కాసేపు మర్చిపోదాం. అంటే బ్లడ్ థిన్నర్స్ అంటాం వీటిల్ని. అంటే ఇంకా ఉన్నాయి, ఎసిట్రామ్ అని, అవి ఇవి ఉన్నాయి. ఎసిట్రామ్ అని అది కొంచెం అంటే హెపారిన్ అని ఎసిట్రామ్ అని, కానీ అవన్నీ రొటీన్గా వాడే మెడిసిన్స్ కావు. ఇప్పుడు ఎసిట్రామ్ ఎవరు వాడతారు? సాధారణంగా వాల్వ్, అంటే గుండెలో 4 కవాటాలు ఉంటాయి. మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. వీటిల్లో ఏదైనా వాల్వ్ కనుక మార్చిన వాళ్ళు, అంటే వాల్వ్ పాడైతే ఆ వాల్వ్ మార్చిన వాళ్ళు ఎసిట్రామ్ అనేది వాడుతూ ఉంటారు. సో అది కూడా బ్లడ్ థిన్నరే, కానీ దానికి స్పెషల్ పర్పస్ ఉంది. కానీ ఈ యాస్పిరిన్, క్లోపిడ్రోజెల్ మాత్రం రొటీన్గా లైట్గా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, అలాగే హార్ట్ అటాక్ లైట్గా వచ్చిన వాళ్ళు ఇవి రెగ్యులర్గా జీవితాంతం వాడతారు. అంటే బ్లడ్ మళ్ళీ చిక్కపడకుండా వాడతారు. కారణం ఏంటి? మళ్ళీ బ్లడ్ ఎక్కడైనా క్లాట్ అవుతుందేమో, బ్లడ్ చిక్కగా ఉంటే ఎక్కడైనా క్లాట్ అవుతుందేమో అనే భయంతో రెగ్యులర్గా ఇస్తారు. ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే న్యాచురల్గా బ్లడ్ థిన్నింగ్ ఎలా చేసుకోవాలి. బ్లడ్ థిన్నింగ్ అనేది ఈ మందులు వాడకుండా మామూలుగా బ్లడ్ థిన్నింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనం న్యాచురల్గా బ్లడ్ అనేది పలుచగా, అంటే చిక్కగా కాకుండా పలచగా ఉండడానికి మనం ఏం చేయాలి, అసలు ఏం చేస్తే పలచగా ఉంటుంది? నెంబర్ 1, గ్లూకోజ్. బ్లడ్ చిక్కగా ఎప్పుడవుతుంది, రక్తం చిక్కగా ఎప్పుడవుతుంది? బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతే, బ్లడ్లో షుగర్ ఎక్కువైపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అంటే సాధారణంగా రక్తంలో 4 గ్రాముల కంటే షుగర్ ఉంచుకోదండి. రక్తంలో 4 గ్రాముల కంటే షుగర్ ఉండదు. అంటే అది కంట్రోల్ చేసుకుంటుంది. రక్తంలో 4 grams కంటే షుగర్ ఉండదు. కానీ ఈ 4 grams షుగర్ కంటే పెరిగిపోతున్నప్పుడు రక్తంలోంచి వెంటనే తన రక్తంలో ఉన్న ఆ గ్లూకోజ్ అంతటిని సెల్స్లోకి పంపించేస్తుంది. సెల్స్ అంటే ఏంటి? ఇప్పుడు లివరు, మన ఫ్యాట్, లివరు, అలాగే మన మజిల్స్, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లోకి. సెల్స్ అంటే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లోకి లోపలికి గ్లూకోజ్ని పంపించేస్తుంది. ఎందుకు? రక్తంలో మనం తిన్న ఆహారం ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ 3 రకాలే కదా. మనం తినే ఆహారం 3 రకాలుగానే విభజించబడుతుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్, ఒకటి ప్రోటీన్, ఇంకొకటి ఫ్యాట్స్. ఈ ఫైబర్ కూడా కార్బోహైడ్రేట్ కిందకే వస్తుంది. సో మనం తిన్న ఆహారంలో చివరికి అయ్యేది ఏంటి అంటే గ్లూకోజ్. మనం ఏ ఆహారం తిన్నా చివరికి మారేది ఏంటి అంటే గ్లూకోజ్గా మారిపోతుంది. లాస్ట్ బై ప్రోడక్ట్ ఏంటి అంటే గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. వెంటనే బ్లడ్ ఏం చేస్తుంది? తనకి ఎంత షుగర్ కావాలో అంతే ఉంచుకుని, అంటే 4 grams దాటనివ్వదు. తనకి ఎంత షుగర్ కావాలో అంతే తన దగ్గర ఉంచుకుని మిగతాది బాడీలో ఉన్న అన్ని రకాల సెల్స్, అంటే బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లోకి, సెల్స్లోకి పంపించేస్తుంది. ఈ సెల్స్లోకి పంపించే సెల్కి ఏది కావాలి? గ్లూకోజ్ బాడీ సెల్లోకి వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివర్లోకి వెళ్ళాలి. లివర్ సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్ళాలి అంటే ఏం కావాలి? ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ వల్లే గ్లూకోజ్ బాడీ సెల్స్లోకి వెళ్తుంది, లేకపోతే బ్లడ్లోనే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ సరిపోవట్లేదో న్యాచురల్లీ మనం ఎక్కువగా గ్లూకోజ్ తీసేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోయి మనం
తొందరగా ఇన్సులిన్ తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే మన ప్యాంక్రియాస్ విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఈ బ్లడ్లో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించాలి అంటే ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ బ్లడ్లో ఉన్న షుగర్ని, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపిస్తుంది. ఇన్సులిన్ వల్లే అది లోపలికి వెళ్తుంది. సో అలా హైపర్ ఇన్సులినిమియా వస్తుంది. అంటే విపరీతంగా మనం గ్లూకోజ్ కనుక మన బాడీలో చివరికి ఎండ్ ప్రోడక్ట్ కనుక గ్లూకోజ్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంటే, ఫాస్ట్గా గ్లూకోజ్గా మనం తిన్న ఆహారాలు ఫాస్ట్గా కనుక గ్లూకోజ్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటే ఈ గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువైపోయి అవి సెల్స్లోకి వెళ్ళడానికి విపరీతంగా ఇన్సులిన్ కావాల్సి వస్తుంది. గ్లూకోజ్ని సెల్స్లోకి పంపాలి, బ్లడ్ నుంచి గ్లూకోజ్ని బాడీ సెల్స్లోకి పంపాలి అంటే ఇన్సులిన్ కంపల్సరీ. సో ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో బండిల్స్గా లీటర్స్ ఇన్సులిన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దీన్నే హైపర్ ఇన్సులినిమియా అంటారు. ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి చివరికి ఏం జరుగుతుంది? బాడీ బికమ్స్ రెసిస్టెంట్ టు ఇన్సులిన్. మన బాడీ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది ఇన్సులిన్కి. అంటే మన బాడీలో తయారయ్యే ఇన్సులిన్ మనకి పని చేయట్లేదు. అప్పుడే కదా మనకి షుగర్ వస్తుంది, అప్పుడేగా మనకు షుగర్ వచ్చేది. ఆ షుగరే వల్ల మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ అప్పుడే అవసరం అవుతాయి. ఈ డయాబెటీస్ అనేది ఎందుకు డెవలప్ అవుతుందో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయిందో, ఫాస్ట్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయిందో, అప్పుడు ప్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడం, ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం, ఆ విపరీతంగా ఎక్కువ హైపర్ ఇన్సులిన్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా ఇన్సులిన్ ప్రవహిస్తూ, ఆ ఇన్సులిన్ బాడీకి రెసిస్టెంటే. బాడీ అనేది ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వచ్చేసి ఈ ఇన్సులిన్ నాకు సరిపోవట్లేదు, మీరు ఎంత ప్రొడ్యూస్ చేసినా ఈ ఇన్సులిన్ నాకు సరిపోవట్లేదు అని బాడీ సిగ్నల్స్ పంపించడం. అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ బాగా హైగా కనిపించడం. అంటే నార్మల్గా ఉండాల్సిన దానికంటే బాగా హై. అంటే బ్లడ్ నుంచి గ్లూకోజ్ బయటికి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఆ ఇన్సులిన్ పనిచేయట్లేదు. ఆ ఇన్సులిన్కి బాడీ రెసిస్టెంట్ అయిపోయింది. అప్పుడు మనకి డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడే ఏమవుతుంది? ఎప్పుడు ఈ బ్లడ్ థిక్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది, ఈ షుగర్ అనేది బ్లడ్లో ఎక్కువైపోతాయి. బ్లడ్లో 4 grams కంటే షుగర్ ఎక్కువైపోతే బ్లడ్ చిక్కగా అయిపోతుంది, రక్తం చిక్కదనం వచ్చేస్తుంది. ఇంకో విషయం, మనం ఒక సెకండ్ పాయింట్ ఏంటంటే, బ్లడ్ చిక్కదనం ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో ఎక్కువైనా, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా సరే అది దీని సైడ్ ఎఫెక్టే. బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా సరే బ్లడ్ చిక్కగా తయారవుతుంది. ఈ 2 కారణాలే, ఒకటి హై గ్లూకోజ్, ఒకటి హై ట్రైగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్. మనం ఒక చిన్న విషయం మీకు అందరికీ గుర్తు చేయాలి ఇక్కడ. మనం ట్రైగ్లిజరైడ్స్ తింటే ఒంట్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవ్వదు. మనం కొలెస్ట్రాల్ తింటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వదు. అది తప్పు. అది ఫస్ట్ మనం మైండ్ నుంచి తులిపేయాలి. మనం ఫ్యాట్స్ తింటే మనకి బాడీలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతాయేమో అనుకోవడం పెద్ద తప్పు. మీరు ఫ్యాట్స్ తిన్నా, ప్రోటీన్ తిన్నా, కార్బోహైడ్రేట్ తిన్నా అవన్నీ కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్గా మాత్రమే. మీరు ట్రైగ్లిజరైడ్స్ తిన్నా, మీరు కొలెస్ట్రాల్ తిన్నా, మీరు ఫ్యాట్స్ ఇవన్నీ కలిసి ఉన్న ఫ్యాట్స్ తిన్నా, ప్రోటీన్ తిన్నా, కార్బోహైడ్రేట్స్ తిన్నా చివరికి ఇంటెస్టిన్స్లో, మన పేగుల్లో అవి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాల్సిందే కంపల్సరీగా. అంతేగాని డైరెక్ట్గా ట్రైగ్లిజరైడ్గా బ్లడ్లోకి వెళ్ళదు. ఫస్ట్ గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్గా మారిన తర్వాత ఆ గ్లూకోజ్ కనుక ఎక్కువైపోతే, బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోతే, మనం విపరీతంగా గ్లూకోజ్ కనుక బాడీలో ఫాస్ట్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయే ఫుడ్స్ అంటే కార్బోహైడ్రేట్సే తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. వేరేస్ ప్రోటీన్, ఫ్యాట్ స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. దాని పాత్వే వేరు. వేరేస్ మనం కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం చాలా ఫాస్ట్.
15-20 నిమిషాల్లో కన్వర్ట్ అయిపోతాయండి. అదే ప్రోటీన్ ఫ్యాట్ తీసుకుంటే స్లోగా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్గా. బాడీకి సఫిషియెంట్ టైం దొరుకుతుంది. ప్యాంక్రియాస్కి సఫిషియెంట్ టైం దొరుకుతుంది, స్లోగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక వైట్ కాలర్ జాబ్ లాగా చేస్తుంది అనమాట. స్లోగా, కష్టపడకుండా మెల్లగా పనిచేస్తుంది. ఎక్కువ కాలం ప్యాంక్రియాస్ పనిచేస్తుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్కి తక్కువ పని చెప్పామో అప్పుడు ఎక్కువ కాలం పనిచేస్తుంది. నెంబర్ 1 ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మనం ఫ్యాట్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్టరాల్ కనుక తింటే అవి డైరెక్ట్గా మనకి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అనుకోవడం పొరపాటు. అవి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోతే, అంటే సపోజ్ కార్బోహైడ్రేటే తింటున్నారు మీరు, తెల్ల అన్నం చక్కగా రైస్ విపరీతంగా తింటున్నారు, ఏమవుతుంది? రైస్ 15 నిమిషాల్లో గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి ఎక్కువైపోయిన గ్లూకోజ్ మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్, మళ్ళీ కొలెస్ట్రాల్గా బాడీలో కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ నుంచి మళ్ళీ కొలెస్ట్రాల్, మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ తయారవుతాయి. అంతేగాని మనం ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ తింటే డైరెక్ట్గా బాడీలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పెరగవు. గ్లూకోజ్ నుంచి మళ్ళీ కొలెస్ట్రాల్, మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ తయారవుతాయి. ఎప్పుడు? అది ఎక్సెస్ అయిపోయినప్పుడు. అంటే బాడీలో విపరీతంగా గ్లూకోజ్ ఉంటే బ్లడ్ థిక్ అవుతుంది. ఆ విపరీతంగా అయిపోయిన గ్లూకోజ్ నుంచే ట్రైగ్లిజరైడ్స్ తయారవుతాయి, కొలెస్ట్రాల్ తయారవుతుంది. మళ్ళీ అవన్నీ కూడా బ్లడ్ బాగా థిక్ అయిపోవడానికి అంటే ఇవన్నీ కారణాలే. గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా రక్తం బాగా చిక్కగా అయిపోవడానికి ఇవన్నీ పనికొస్తాయి. కానీ గ్లూకోజ్ మెయిన్ రీజన్. అంతేగాని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, మనం తినే ఫ్యాట్స్ నుంచి గ్లూకోజ్, మనం తినే ఫ్యాట్స్ నుంచి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ తయారవ్వట్లేదు. మనం తినే ఫ్యాట్స్ గ్లూకోజ్గా మారి గ్లూకోజ్ నుంచి మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ బాడీలో తయారవుతాయి. అందువలన మనం ఈ 3 కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ సమపాళలో తినాలి. కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తినేయడం, ప్రోటీన్ అసలు తినకపోవడం, ఫ్యాట్ అసలు తినకపోవడం చాలా డేంజరు. అందుకని ఒక 30% మీకు ఒక 30% కార్బోహైడ్రేట్స్, ఒక 20% 25% ప్రోటీన్, మిగతాది ఫ్యాట్ తీసుకోవాలి. అప్పుడు సమతూకంగా ఉంటుంది, మన ఆహారం సమతూకంగా ఉంటుంది. ఏమేమి తినాలి అనేది కూడా చెప్పుకుందాం. అయితే ఈ కార్బోహైడ్రేట్స్లో కూడా మీకు ఇవి మన ఫైబర్ విపరీతంగా ఉండాలి. ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉందో, కార్బోహైడ్రేట్లోనే ఫైబర్ ఉంటుంది. అంటే ఫైబర్ అనేది కార్బోహైడ్రేట్ మాత్రమే. కార్బోహైడ్రేట్లో ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉందో, మనం తినే కార్బోహైడ్రేట్స్లో ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. 15-20 నిమిషాల్లో గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వదు. స్లోగా ఒక గంటన్నరలో మెల్లగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. పైగా మనం తీసుకునే ఫైబరు మన బ్యాక్టీరియా, మన ఇంటెస్టిన్లో ఉండే బ్యాక్టీరియాకి చాలా అవసరం. ఫైబర్ మాత్రమే తిని బతికే బ్యాక్టీరియా బోల్డన్ ఉన్నాయి మన పేగుల్లో. అవి మన మన బయోకెమికల్ ప్రాసెసెస్కి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉండే బ్యాక్టీరియా చాలా 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 ముఖ్యం. అవి లేకపోతే మనం లేవు. మనకు వచ్చే సకల జబ్బులకి కారణం మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. 12 నుంచి 13 అడుగులు ఉంటుంది కదా మన పేగు. ఆ పేగులో ఉండే బ్యాక్టీరియా ఎంతో యూస్ఫుల్. మనకి ఏ రోగము రావట్లేదంటే కూడా అవే కారణం, అన్ని రోగాలు వస్తున్నాయంటే కూడా అవే కారణం. అంటే మనకి మంచి బ్యాక్టీరియా కనుక నోటి నుంచి యానస్ వరకు కనుక ఈ పేగుల్లో కనుక మంచి బ్యాక్టీరియా ఉంటే, హెల్దీ బ్యాక్టీరియా ఉంటే, మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కనుక ఉంటే మనకి ఏ జబ్బు రాదు. మనం తినే తిండి వల్ల, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల 80% డయట్, 20% ఎక్సర్సైజ్ అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 80% మనం ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 20% డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది చాలా 80% ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 20% ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రోజుకి అరగంట ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ 45 మినిట్స్ చేయండి. ఏదో విధంగా చేయండి, ఎక్సర్సైజ్ మాత్రం మానకండి. ఏదో ఒకటి ఇంట్లో దండాలు బస్కీలు లేకపోతే ఎక్సర్సైజర్ సైకిల్, వాకింగ్, మీరు ఏదో ఒకటి చేయండి, కానీ చేయండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. 20% ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా కనుక చేస్తే, ఇంకోటి కార్బోహైడ్రేట్లు ఫైబర్ విపరీతంగా ఉండాలి. కార్బోహైడ్రేట్లో ఫైబర్ విపరీతంగా ఉండాలి. ఇకపోతే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ అయి ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే
రక్తం కనుక పల్చగా ఉండాలి అంటే, చిక్కగా అయిపోకూడదు అంటే, రక్తం చిక్కగా ఎప్పుడైపోతుందో ఇప్పుడే చెప్పాను. బాగా గ్లూకోజ్ రక్తంలో పెరిగిపోయినప్పుడు, అంటే షుగర్ రక్తంలో బాగా పెరిగిపోయినప్పుడు, అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయినప్పుడు, అలాగే కొలెస్ట్రాల్ రక్తంలో పెరిగిపోయినప్పుడు రక్తం చిక్కబడిపోయి, ఆ చిక్కబడిన రక్తం అలా 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 రక్తనాళాల్లో ప్రవహిస్తున్నప్పుడు పక్కన అక్కడక్కడ ప్లేక్స్ డెవలప్ అయిపోతాయి, ప్లేక్స్ తయారైపోతాయి. ఈ ప్లేక్స్ వల్లే మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ కానీ, పారాలిసిస్లు కానీ ఇవన్నీ వస్తాయి. అంటే రక్తనాళాల్లో పూడికలు వచ్చేస్తాయి, రక్తనాళాల్లో పూడికలు వచ్చేస్తాయి. ఎందుకు? ప్లేక్స్ అంటే పూడిక ఎందుకు పూడికలు వస్తాయి? రక్తం చిక్కగా అయిపోవడం వల్ల దాని ప్రవాహం స్లో అయిపోయి అక్కడక్కడ పూడికల్లాగా తయారైపోతాయి. సో రక్తం కనుక ఎంత పలచగా ఉంటే అంత మంచిది. అలా అని వీటి హెల్ప్ మాత్రం తీసుకోకండి. ఈ ఆస్పిరిన్, ఇకోస్పిరిన్, క్లోపిడ్ ఇలాంటివి మాత్రం వాడకండి. ఇవి ఓన్లీ డాక్టర్స్ చెప్తేనే వాడండి. ఎందుకంటే వీటితో ఏ ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. ఒకటి, సో రక్తం సాధ్యమైనంత వరకు న్యాచురల్ పద్ధతిలో పలచగా ఉండేలా మనం చూసుకోవాలి. ఎప్పుడు ఉంటాయి పలచగా? నెంబర్ వన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. మనం తినే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఫైబర్, దాని నిండా ఫైబర్ ఉండాలి. ఫైబర్ దేంట్లో ఉంటుంది? మిల్లెట్స్లో ఉంటుంది. అంటే ఈ 5 మానేయాలండి. 5 మానేయాలని మొదటి నుంచి చెప్తున్నాను. రైస్ 5 పూర్తిగా మానేయాలి. రైస్ మానేయాలి, గోధుమలు మానేయాలి, చక్కెర మానేయాలి, బెల్లం మానేయాలి. బెల్లం ఏది? ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, ఓకే. చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేయాలి. తాటి బెల్లం కొంచెం తీసుకోవచ్చు. ఇకపోతే మైదా మానేయాలి. ఈ 5 మానేయాలి. మానేసి చక్కగా మిల్లెట్స్, 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదా, చక్కగా చిరుధాన్యాలు, సిరిధాన్యాలని కాదరవల్లి గారు చెప్తూ ఉంటారే, 5 రకాల సిరిధాన్యాలు అవే వాడుతున్నాను నేను. ఇప్పుడు నా వయసు 61 దాటి 62లోకి వస్తున్నాను. సిరిధాన్యాలు ఒక 4 ఏళ్ల నుంచి వాడుతున్నాను. అప్పటి నుంచి షుగర్ లేదు, ఏమీ లేదు, బరువు తగ్గిపోయాను, షుగర్ లేదు, బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటున్నాను. సో చక్కగా సిరిధాన్యాలలో 9 నుంచి 12% ఫైబర్ ఉంటుంది. సిరిధాన్యాలంటే ఇవే కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు, 5 రకాలు. సో అదొకటి చాలా ముఖ్యం. దాంతోపాటు ఫ్యాట్స్, ఎటువంటి ఫ్యాట్స్ తినాలి? నెంబర్ 1 మంచి నెయ్యి. మనం తయారు చేసుకున్న నెయ్యి అయితే మరీ మంచిది. మంచి నెయ్యి. ఇంకోటి గానుగ నూనెలు మాత్రమే. మంచి నెయ్యి, గానుగ నూనెలు, ఈ 2 ఫ్యాట్స్ అంటే ఏంటంటే మంచి నెయ్యి, గానుగ నూనెల్లో మీకు తెలుసు, గానుగ నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె చాలా మంచిది. కొబ్బరి నూనె, గానుగల్లో పట్టించిన కొబ్బరి నూనె చాలా మంచిది. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, అలాగే వేరుశెనగ నూనె, ఈ 3 కూడా చక్కగా గానుగ పట్టించినవి. గానుగల్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదండి, అవి మాత్రమే. ఈ బాటిల్స్లో వచ్చే, బయట షాపుల్లో ఉన్నవి మాత్రం కొనకండి. వాటి నిండా మినరల్ ఆయిల్ కలిపేస్తున్నారు. నెయ్యి చాలా మంచిది, కానీ స్వచ్ఛమైన నెయ్యి, అది గుర్తుంచుకోండి. సో ఫ్యాట్స్ అవి తినాలి. ఇక ప్రోటీన్ ఎలా తినాలి అంటే 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. అంటే మీరు కనుక 60 కిలోలు ఉన్నారనుకోండి, రోజుకి 60 గ్రాములు తినాలి. 60 గ్రాముల్ని మించకూడదు. ప్రోటీన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వేరుశెనగ, ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు. మనం తినే పప్పులన్నీ ప్రోటీనే కదా, అంటే అందులో 50% ప్రోటీన్ ఉంటుంది. సో పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా మనం రోజుకి 60 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. మీరు 60 కిలోలు ఉంటే, అది మీరు 80 కిలోలు ఉంటే 80 గ్రాములు తినాలి. సో ఇది ప్రోటీన్ మాత్రం కొంచెం రెస్ట్రిక్షన్ ఉంది, కానీ అది స్లోగా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్కి. ఫ్యాట్ కూడా స్లోగా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్కి. వీటి వల్ల ప్రమాదం లేదు. ఈ రెండిటి వల్ల మీకు షుగర్ వచ్చే ప్రమాదం లేదు. కార్బోహైడ్రేట్ వల్లే షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే మనం రైస్ మానేయమంటున్నాం, అన్ని రకాల రైస్ మానేయమంటున్నాం, గోధుమలు మానేయమంటున్నాం, మైదా మానేయమంటున్నాం, అలాగే ఈ షుగర్ అస్సలు ముట్టుకోవద్దని చెప్తున్నాం. ఇకపోతే బెల్లం, తాటి బెల్లం కొంచెం వేసుకోవచ్చు. ఈ మామూలుగా మనం వాడే బెల్లం, షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, చెరుకు నుంచి వచ్చే బెల్లం మాత్రం ముట్టుకోకండి. అది తాటి బెల్లం కొద్దిగా ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకుని మీకు అవసరమైనంత వరకు తాటి బెల్లం కొద్దిగా వాడండి. అది కొంచెం స్లోగా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్గా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇకపోతే
మనకి ఇప్పుడు అర్థమైంది. ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇకపోతే ఆకుకూరలు మీరు ఎంత ఎక్కువ తింటే దాని నిండా ఫైబరే. ఆకుకూరలు మీరు ఎంత ఎక్కువ తింటే అంత పల్చగా బ్లడ్ ఉంటుంది. ఆకుకూరలు కూరలు, పచ్చి కూరలు ఇంకా మంచివండి. సలాడ్స్ అంటాం చూసారు, సలాడ్ చాలా మంచిది. మీరు సలాడ్ ఏ విధంగా తిన్నా పర్వాలేదు. రకరకాల సలాడ్స్ తినచ్చు, మీకు తెలుసు అవి సలాడ్స్ ఎలా చేసుకోవాలో. వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ మీకు తెలుసు ఎలా చేసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏం తీసుకోవాలి అంటే ఏ రకాల వెజిటబుల్స్, ఏ రకాల ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఒకటే అండి. మీరు ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి గ్లైసీమిక్ ఇండెక్స్ అని కొట్టండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక యాపిల్ తీసుకుంటున్నారు, యాపిల్ గ్లైసీమిక్ ఇండెక్స్ ఎంత అనేది మీరు నెట్లో కొట్టండి, కొడుతూనే వచ్చేస్తుంది. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక యాపిల్ మీరు తింటే ఎంత తొందరగా అది గ్లూకోజ్గా మారిపోతుంది బాడీలోకి వెళ్ళి. ఒక యాపిల్ మీరు తినగానే అది ఎంత తొందరగా మీకు గ్లూకోజ్గా మారిపోతుంది బాడీలోకి వెళ్ళి, అంటే పేగుల్లో. దాన్నే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసీమిక్ ఇండెక్స్ కనుక తక్కువగా ఉండే ఆహార పదార్థాలే మీరు తీసుకోవాలి. మామూలుగా వెజిటబుల్స్ అంటే మన కాయగూరలు, ఆకుకూరలు ఎలానో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, కాయగూరల్లో కూడా తక్కువ. ఒక దుంప కూరల్లో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్, ఆలుగడ్డలు వాటిల్లో కాస్త ఎక్కువ ఉంటుంది, కాస్త కొంతకాలం ఆపండి. దుంప కూరలు కొంతకాలం ఆపచ్చు. ఇకపోతే ఫ్రూట్స్, ముఖ్యంగా ఫ్రూట్స్, యాపిల్ చాలా మంచిదండి, యాపిల్ తీసుకోవచ్చు. జామకాయ తినచ్చు, చక్కగా జామకాయ. ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి. సాధారణంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 55 వరకు ఉన్నవి పర్వాలేదు, 50 వరకు ఉన్నవి పర్వాలేదు. 50 దాటితే అంటే ఇప్పుడు చక్కెర ఉందనుకోండి, చక్కెర గ్లైసెమిక్ ఇండెక్స్ 100 దాటిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ కొన్ని రకాల, ఇప్పుడు పుచ్చకాయ ఉంది, పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ 75, 80 ఉంది. అందువలన ఏ ఫ్రూట్ తిన్నా, ఏ వెజిటబుల్స్ తిన్నా ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని కొట్టండి. ఎంత తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే మీకు అంత మంచిది. ఎంత తక్కువ గ్లైసెమిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జామకాయ తీసుకోండి, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 25 ఎంతో ఉంటుంది, చాలా తక్కువ. సో అలాంటివి వెంటనే గ్లూకోజ్గా మారవు. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచి ఆహార పదార్థం మన బాడీకి, అది ఇంపార్టెంట్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న కార్బోహైడ్రేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిలిట్స్ నిండా ఫ్యాట్స్ అండి, ఫైబర్ అండి. మిలిట్స్ నిండా ఫైబర్, ఇక ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మిలిట్స్లో. సో మిలిట్స్ అనేది మీరు మెయిన్ ఆహార పదార్థాలుగా చేసుకోండి. ఇకపోతే కొబ్బరి లిబరల్గా తీసుకోండి. కొబ్బరి మీరు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఎందుకంటే కొబ్బరి నిండా కూడా చక్కగా 18% కార్బోహైడ్రేట్, దాని నిండా ఫైబర్ అండి, దాని నిండా ఫైబర్, మంచి ఫ్యాట్, దాని నిండా ఫైబర్. కొబ్బరి అంత మంచి డైట్ డయాబెటిక్స్ కానీ నార్మల్ పర్సన్ కానీ ఇంకోటి లేదు. రోజుకు ఒక సగం చిప్పైనా కొబ్బరి తింటూ ఉండండి. చక్కగా కొబ్బరి తురిమేసి కూరల్లో, సాంబార్లో అన్నిట్లో వేసేసుకుంటూ ఉండండి. కొబ్బరి చాలా మంచిది. వెజిటేరియన్ డైట్లో కొబ్బరి చాలా మంచిది. ఇంకా నాన్ వెజిటేరియన్ డైట్కి వస్తేనండి, నాన్ వెజ్లో అన్నీ తినచ్చు. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. సాధ్యమైనంత వరకు బయట తినడం ఆపండి, బయట తినకండి. ఇంట్లో మాత్రమే ఏదైనా ఇంట్లో తయారు చేసుకుని తినండి. ఎందుకంటే బయట వాళ్ళు వాడే నూనెలు అవి చాలా డేంజరస్ ఆయిల్స్ వాడుతున్నారు. మళ్ళీ ఆ మినరల్స్ ఆయిల్స్, ఇంకోటి యానిమల్ ఫ్యాట్ ఆయిల్స్ అవన్నీ వాడుతున్నారు. అవన్నీ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ అండి, బీ వెరీ కాషస్. కేవలం మీరు ఏ ఆయిల్స్ వాడాలి అంటే మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అదే గానుగ నూనెలు మాత్రమే వాడాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇకపోతే ఒక చిన్న తేడా, ఇప్పుడు బ్లడ్ థిక్ అయిపోతుంది, రక్తం థిక్ అయిపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్స్, ఈ పారాలిసిస్లు వస్తున్నాయి. ఎందుకు? బ్లడ్ థిక్ అయిపోవడం వల్ల ఆ నాళాల్లో పేరుకుపోతుంది, పూడికలు వచ్చేస్తున్నాయి, ప్లేక్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మనకి నాళాలు మూసుకుపోతున్నాయి. రక్తం ఎంత పల్చగా ఉంటే అంత మంచిది, ఇది న్యాచురల్గా జరగాలి. ఈ విధంగా ఈ విధంగా కాదు. ఇది కేవలం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ పారాలిసిస్ వచ్చిన వాళ్ళు వాడే మందులు, అంతకంటే ముందు వాడాల్సిన మందులు కాదు. ఎందుకు తేడా చెప్తాను. సహజంగా కనుక రక్తం పల్చగా ఉండే మనం ఈ ఆకుకూరలు, ఈ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటే తప్పకుండా రక్తం పల్చగానే ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీ రక్తం గడ్డకట్టడం అనేది తగ్గదు. అదే ఈ మందులు వేసుకున్నారనుకోండి, రక్తం స్లోగా గడ్డకడుతుంది. అంటే సపోజ్ మీకు దెబ్బ తగిలింది,
మామూలుగా మనం ఇలా జాగ్రత్తగా రక్తం పలచపరచుకోండి. ఇలా ఈ మనం చెప్పిన ఆహార పదార్థాల వల్ల రక్తం మీరు చక్కగా గట్టిపడకుండా రక్తం కనుక పలచగా ఉండేలా చూసుకుంటే రక్తం వెంటనే గడ్డకట్టేస్తుంది. ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ అలాగే ఉంటాయి. సో మీకు ఏ ఇబ్బంది ఉండదు. చక్కగా ఇలా ఇలా దెబ్బ తగలంగానే అలా 3 నుంచి 5 నిమిషాల్లో శుభ్రంగా రక్తం గడ్డకట్టేస్తుంది. సో బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అనేవి మారవు. వేరేస్ ఈ ఆస్పిరిన్, ఇకోస్పిరిన్, ఈ క్లోపిడ్రోజెల్ ఈ మందులు వాడుతున్నప్పుడు ఇది మందుల వల్ల ఆర్టిఫిషియల్గా రక్తాన్ని పలచగా చేస్తున్నాం కదా, మీకు పొరపాటున దెబ్బ తగిలితే అది ఆగదు, బ్లీడింగ్ ఆగదు. ఇదంత డేంజర్ అంటే మీరు సపోజ్ ఒక 2 వీలర్ మీద వెళ్తున్నారు, ఒక చిన్న అలా అలా పక్కకి ఒరిగారు, చిన్న గోడ తలకల తగిలింది. మామూలు కండిషన్స్లో బ్రెయిన్లో ఏం కాదు, మామూలు పరిస్థితి. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మెదడులో ఏమీ కాదు, ఎందుకంటే సహజమైన పద్ధతిలో మనం వెళ్తున్నాం. అదే ఆర్టిఫిషియల్గా మనం బ్లడ్ని పల్చగా చేసుకుంటుంటే ఇవి బ్లడ్ థిన్నర్స్. వీటి వల్ల ఏం జరుగుతుందంటే చిన్న దెబ్బ తగిలిన, తలకు ఒక చిన్న దెబ్బ తగిలిన లోపల బ్లీడింగ్ మొదలైపోతుంది. అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ మొదలైపోతుంది. కారణం ఏంటి? మీరు ఆల్రెడీ ఈకోస్పిరిన్ వాడుతున్నారు, మీరు ఆల్రెడీ క్లోపిడ్రోజెల్ వాడుతున్నారు కనుక వాటికి ఏం తెలుసు, అవి బ్లడ్ పల్చగానే ఉంచేస్తాయి. ఇది మాత్రం మనం న్యాచురల్గా చేస్తున్న పద్ధతి కనుక సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ పనిచేస్తాయి. సహజంగా చేస్తుంది వేరు, కృత్రిమంగా చేస్తున్నది వేరు. ఇది చాలా కేసులు మాకు రోజు వస్తూ ఉంటాయండి. పాపం వాళ్ళు ఏదో ఎప్పుడో హార్ట్ అటాక్ లైట్గా ఏదో వచ్చి ఉంటుంది, అప్పటి నుంచి వాళ్ళకి ఆస్పిరిన్ అది పెట్టుంటారు, క్లోపిడ్రోజ్. కొంతమంది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు కూడా అవన్నీ రాకముందే ఇవి వాడేస్తున్నారు. ఎంత ప్రమాదం అంటే వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటారు, పొరపాటున స్లిప్ అవుతుంది, కొంత గోడ ఏదో పక్కన తలకి తగులుతుంది, అప్పుడేమీ కాదు, కాసేపు బాగానే ఉంటారు. తర్వాత మెల్లగా లోపల మెదడులో బ్లీడింగ్ మొదలైపోతుంది. కారణం ఏంటంటే రక్తం బాగా పలచగా ఉంది, గడ్డ కట్టుకోనివ్వట్లేదు ఈ మందులు, రక్తం గడ్డ కట్టనివ్వట్లేదు ఈ మందులు. అందువల్ల బ్లీడింగ్ మొదలైపోయి వాళ్ళు చాలా ప్రమాదాల్లోకి వెళ్తున్నారు, మెదడులో బ్లీడింగ్ అయిపోతుంది. ఈ పద్ధతిలో మెదడులో బ్లీడింగ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. మీకు దెబ్బ తగిలినా సరే ఏమీ కాదు. ఇది సహజ పద్ధతి. మీరు అర్జెంటుగా వీటికి షిఫ్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొద్దిగా శ్రద్ధగా 2-3 సార్లు విని మీకు అర్థమైనంత అర్థమవుతుంది. నాకు అర్థమైంది కొంత, మీకు చెప్తున్నది కొంత, అందులో మీకు అర్థమైంది ఎంతో నాకు తెలియదు. ట్రై చేయండి. నేను ప్రయత్నిస్తున్నాను, నేను ఇవన్నీ చేస్తున్నాను. నన్ను చూడండి, నాకు 61 దాటింది, 62లోకి వస్తున్నాను. నేను ఫిట్టా కాదా, మీ దృష్టిలో నేను ఫిట్టా కాదా అది చూసుకోండి, అంతే. నన్ను చూసే ప్రయత్నం చేయండి. 61 సంవత్సరాలు దాటి 62లోకి వచ్చి షుగర్ రివర్స్ చేసేసుకుని, నాకు హై షుగర్ ఉండేది, ఇన్సులిన్ మీద ఉండేవాడిని, షుగర్ రివర్స్ చేసేసుకుని 96 కిలోల నుంచి ఇప్పుడు 78 కిలోలకు వచ్చానండి నేను. చాలు, 78, ఇక్కడి నుంచి నేను ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. 96 నుంచి 78కి వచ్చాను. ప్లస్ చాలా యాక్టివిటీ పెరిగిపోయింది. ఇక్కడ అక్కడ ఒంట్లో నొప్పులు అనేవి ఏమీ లేవు, అసలు ఉండవు. పైగా డెఫినెట్గా ఒక 10 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బాగా యంగ్గా అనిపిస్తున్నాను. నాకు నేనే. చాలామంది అడుగుతున్నారు, ఏంటి సార్ మీలో చాలా మార్పులు ఉన్నాయని. సహజం అండి, ఉంటాయి. ఇవన్నీ కూడా మనం 80% డైట్, 20% ఎక్సర్సైజ్ మీద మన దేహం ఆధారపడి ఉంటుంది. మనం 60 ఏళ్ళు దాటిన తర్వాత, సాధారణంగా నాకు 60 దాటింది, 60 దాటిన తర్వాత ఇంకా చాలే, ఏదో గడిపేద్దాం అలా అనుకోవడం పొరపాటు. మీరు 60 దాటిన తర్వాతే మీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. 60 దాటిన తర్వాతే మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు మీ పిల్లల మీద డిపెండెంట్ అయిపోకూడదు. ప్రతి విషయంలో నిమిషానికి ఒకసారి, మీరు నెలకొకసారి మీకు జబ్బు వస్తుంటే, లేకపోతే నెలకొకసారి మీరు అన్ఫిట్ అయిపోయి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవుతూ ఉంటే ఎలా అండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. పిల్లలు మన మీదే ఎంతకని కేర్ తీసుకోగలుగుతారు. మనల్ని ఫిట్గా ఉంచుకున్నాం అనుకోండి, వాళ్ళు సుఖపడతారు, పిల్లలు సుఖపడతారు, మనకి నరకం తప్పుతుంది. ఏమండి, ఈ రోజుల్లో నరకం అంటే ఎక్కడో లేదండి, ఐసీయూఏ నరకం. హాస్పిటల్లో ఐసీయూ అంటే నరకం. అది గమనించండి. అది అర్థమైందా మీకు? నరకం స్వర్గం ఎక్కడో లేవు. మీరు ఇంట్లో హాయిగా మీ రూమ్లో మీరు శుభ్రంగా చక్కగా తిని అన్నీ అరిగించుకుని హాయిగా ఉన్నారు అంటే మీరు స్వర్గంలో ఉన్నట్టు 60 దాటిన తర్వాత. అలాగే మీరు కనుక ఐసీయూలో ఉంటే మీరు నరకంలో ఉన్నట్టు. అంతే తప్ప స్వర్గం నరకం ఎక్కడో ఉన్నాయని ఆ విషయాలు మర్చిపోను. సో మీరు ఇంట్లో హాయిగా ఏ జబ్బు లేకుండా ఉన్నారు, జబ్బులున్న చిన్న చిన్న మందులు వాడుతున్నారు, సరిపోయింది. అసలు ఆ జబ్బులు కూడా రావండి, ఇవి వాడండి.
ఆ జబ్బులు కూడా రావు. జాగ్రత్తగా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ జబ్బు రాదు, ఆ గ్యారంటీ నేను. ముందు ఆ రైస్ మానేయండి, ఆ మైదా మానేయండి, ఆ చక్కెర మానేయండి, ఆ కాఫీలు టీలు మానేయండి. దాని బదులు చక్కగా నిమ్మరసం కొద్దిగా ఉప్పేసుకొని చక్కగా మీరు ఎప్పుడెప్పుడు కాఫీ తాగాలనిపించిందో అప్పుడు చక్కగా నిమ్మకాయ పిండేసుకోవడం, ఇంత పిసరు సాల్ట్ వేసుకోవడం, తాగడం. ఇలా చేయండి. చక్కగా నిమ్మకాయ రసం రోజు కనీసం 2 నిమ్మకాయలైనా వాడండి. ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందా? కాఫీలు టీలు మానేయండి సార్. ఒకవేళ కాఫీ తాగాలనుకుంటే బ్లాక్ కాఫీ తాగండి, మంచిదే. బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫ్యాటీ లివర్ అంటారు చూసారా, ఈ ఫ్యాటీ లివర్ కూడా మనం తినే ఈ వైట్ రైస్ వాటి వల్ల వచ్చిందే. ఈ ఫ్యాటీ లివర్ అనేది బ్లాక్ కాఫీ తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీ అనేది ఈ ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. సో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. చక్కగా ఈ టీలు కాఫీలు బదులు నిమ్మకాయ రసం తాగడం ఉత్తమం. అంతకంటే ఏం లేదు. బయట పళ్ళ రసాలు మాత్రం తాగకండి. పళ్ళు పూర్తిగా తినండి. పండుని పండులా తినండి, రసం కాదు. ఏ పండు తినాలి అనేది ఇంటర్నెట్లో చూసి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చూసి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పళ్ళు మాత్రమే తినండి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తినండి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఇవి కొంతమంది వాడక తప్పదు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు ఇవి వాడాలి, తప్పదు. యాస్పిరిన్ అండ్ క్లోపెడ్రోజెల్ వాడక తప్పదు. కానీ మామూలు వాళ్ళు వేసుకోకండి. ఇవి వాడుతున్న వాళ్ళు 2 వీలర్ డ్రైవ్ చేయకండి. ఓన్లీ ఆటోలో కానీ లేకపోతే కారులో కానీ వెళ్ళండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి. అంతేగాని ఇది 2 వీలర్స్ వాడకండి. చిన్న తలకు దెబ్బ తగిలితే లోపల బ్లీడింగ్ మొదలైపోతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చిన్న జాగ్రత్త.